మార్చి 14, 2023న సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఇందిరా పార్కు ధర్నా చౌక్లో ఎస్కేఎం ఆధ్వర్యంలో మహాధర్నా. రైతు కార్మిక చట్టాలకు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా ఈ ధర్నా. ఎస్కేఎం స్టేట్ కమిటీ మెంబర్స్గా పశ్య పద్మ గారు, టి సాగర్, జి వెంకట్, రాయల చంద్రశేఖర్, వెంకన్న, విస కిరణ్, ఎం భిక్షపతి, జె వెంకటయ్య, కాంతయ్య, శంకర్, కృష్ణ, రాములు మాట్లాడుతూ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, విద్యుత్తు సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, రైతు రుణాల మాఫీని వెంటనే ఏకకాలంలో చేయాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని మాట్లాడారు. కార్మిక సంఘం నాయకులు భూపాల్, సూర్యం, ఎం శ్రీనివాసులు, జనార్దన్లు మాట్లాడుతూ కనీస వేతనం 26,000 ఉండాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను ఆపివేయాలని, 4 లేబర్ కోడ్ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా సంఘం నాయకులు ఝాన్సీ, సంధ్య, సజయ, అరుణ గారు మాట్లాడుతూ కులం మతం పేర్లతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఈ మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రోజు రైతు సంఘాల, కార్మిక నాయకుల ఐక్యతను చూస్తుంటే ఒక విధానం కనిపిస్తున్నది. బోల్షివిక్ విప్లవం అనేది ఒక మతం. అక్కడ ఉన్న మతాలను మొత్తం పక్కకు నెట్టి విప్లవమే మతంగా ప్రతి మనిషి భావించాడు కాబట్టి ఆ విప్లవం సాధ్యమైంది. ఈరోజు ఇక్కడ కూడా ఫాసిజానికి వ్యతిరేకమే కాదు, అసలు మూఢనమ్మకమైన దేవుణ్ణి వ్యతిరేకించినప్పుడే భారతదేశంలో విప్లవం సాధ్యమవుతుందని ప్రజల నానుడి. జిల్లా నాయకుడు, కార్మికుడు, పాపం మామూలు కార్మికుడు అన్న. కాంగ్రెస్ కూడా టెంకాయ కొట్టింటే అయిపోతుండేనా రామాలయం కాడ? నేను అడిగిన ఆ కార్మికుడిని, టెంకాయ కొడితే కొట్టాలబ్బా, కొడితే నీ జీతం 50,000 అయితే 1000 టెంకాయలు కొడదాం. వాడు 10,000 ఉన్నాయి, 9,000 ఉన్నాయి నీ జీతం. 50,000 చేయమను, 50 టెంకాయలు కదా 50,000 టెంకాయలు కొడదాం. పరిస్థితి ఏమిటి? ఎంత సైట్రైక్ అయిపోతున్నారు శ్రమజీవులు, ఎంత పక్క మార్గం పడుతున్నారు శ్రమజీవులు. కనుక ఇది ఆలోచించాలి సమాజం, దీని గురించి ఆలోచించాలి ప్రపంచం. కనుక అసలు ఏ విషయాలు ప్రపంచానికి చేయాలనో ఆ విషయాలు తెలియవు. శ్రీదేవి చనిపోతే పెద్దగా టీవీలో మోగిలు మోగినాయి. పాపం చనిపోవడం అన్యాయమే, కానీ ఎవరిది మోగాలే? కష్టపడే రైతుది, శ్రమ చేసే కూలీది మోగాలి. ఇక్కడ బీడీ కార్మికులు కూర్చున్నారు, బీడీ కార్మికులు బీడీ చేస్తారు. ఆ బీడీ రేటు ఇంత అంటే వాడు 1000 బీడీని ఇంత రేటులో మార్కెట్లో అమ్ముకుంటాడు. ప్రపంచమంతా ఇదే. ఎవరు శ్రమ చేస్తున్నారో ఆ శ్రమజీవి న్యాయంగా లేడు. కనుక శ్రమజీవికి అధికారం రావాలి. ఆ శ్రమజీవి ఈనాడు సమాజాన్ని పరిపాలించాలి. అట్లా పరిపాలించడం అన్నది ఈ సమాజంలో జరగాలి. అదే అనివార్యమైన విషయం. మోడీ అన్నిసార్లు అధికారంకి వస్తాయని మాట్లాడుతున్నాడు. 7 ఏళ్ల వయసులో రైలు స్టేషన్లో ఛాయ్ అమ్మినోడు దేశానికి ప్రధానమంత్రి కాకూడదా అన్నారు. అయ్యో నిజమే కదా. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఎవడో నింటాడు, అరే ఛాయ్ అమ్మటోడు ఏం సాధిస్తారా అన్నాడు. అరే ఛాయ్ అమ్మటోడు ప్రధాని కాకూడదా? చూసారా ఈ కాంగ్రెస్ వాళ్ళు అంటే పాపం మంది మోసపోయి వేస్తే 70 ఏళ్ల వయసు ఉండే మోడీ 100 సంవత్సరాల చరిత్ర ఉండే రైలు స్టేషన్లను అమ్మేసిండు, విమానాలను అమ్మేసిండు, విమానాశ్రయాలను అమ్మేసిండు. మొత్తం దేశ సంపదనంతా అమ్ముతున్నాడు మోడీ ఈనాడు ప్రజా వ్యతిరేకంగా, ప్రజా కంటకుడుగా మారిపోయిండు. మనమేదో ఊకంటున్న మాట కాదు. రాముడే ఆదర్శం ఆయనకు. రాముడు ఎవరిని చంపిండు? రావణాసురుని చంపిండు. ఎందుకు చంపిండు? సీతను ఎత్తుకుపోయిన చంపిండు. దుష్టుని వధించిండు కదా. రావణాసురుడు అనేవాడు ఆయన రామాయణం ప్రకారం, రాముడు ఆదర్శం ప్రకారం, రాముడు అనేవాడు ఆదర్శవంతుడు. రాముడు అనే మనిషి సమాజ స్థాపకుడు, ధర్మ రక్షకుడు కదా. ఆ మహిళలను రావణాసురుడు చేసిన దుష్టచర్యకు రావణాసురుని వధించిండు. మళ్ళీ మోడీకి ఆదర్శం రాముడే ఆదర్శం అయితే, మళ్ళీ మణిపూర్లో 2 మహిళలను నగ్నంగా ఊరేగిస్తే నీది ఎక్కడ పోయింది? నీ బుద్ధి గడ్డి తిన్నదే, గాడుదులు కాసినవా? ఏం చేసినావు? రాముడు ఆదర్శం కదా నీకు. 2 మహిళలను నగ్నంగా ఊరేగించి మానభంగం చేస్తే ఎక్కడ ఉన్నావు నువ్వు? గుజరాత్లో
11 మంది ఒక మహిళ మీద 5 నెలల గర్భిణి మానభంగం చేసి ఆ కుటుంబాన్నంతా హతమారుస్తే ఆమె కోర్టులో కొట్లాడి యావజ్జీవ శిక్ష చేస్తే ఆ దొంగలకు నువ్వు క్షమాభిక్ష పెట్టినాడు. నువ్వు రాముని భక్తులవా? వాడు రాముని భక్తుడు కాడు మోడీ. ఇది ప్రజలకు చెప్పాలి. మనమేదో రాముని తిట్టుకుంటే పోతాం. రాముని తిట్టాలని కాదు. రాముడు అంటే రామరాజ్యం అంటే ఏమిటి? రాముడు అంటే రామరాజ్యం అంటే ప్రజలందరూ మంచిగా జీవించాలి కదా, ప్రజలందరూ సుఖంగా ఉండాలి కదా. అట్లా లేరన్నది మన బాధ. కనుక నీవు రాముడికి నీకు ఆదర్శం కావు, నీవు రామనాసురునికి ఆదర్శం, నీ ప్రజా కంటకుడవు, ప్రజా ద్రోహివి. ఇది ప్రజలకు అర్థం చేయించాలి. కనుక కార్మిక కర్షక ఐక్యతతో మనం ఈ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని ఆర్గనైజ్ చేయాల్సిందిగా, వారిని ప్రజలకు సంసిద్ధత చేయాల్సిందిగా మా AFTU భారత కార్మిక సంఘాల సమైక్య తరఫున కోరుకుంటూ ముగిస్తున్నాం. నా పేరు రాయాల చంద్రశేఖర్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఇప్పటికే మనందరం చాలా ఆందోళన చేసినాం. మన సమస్యలు పరిష్కరించకపోగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం నిన్న తీసుకొచ్చినటువంటి చట్టం కూడా అంత ముందు ఉన్నటువంటి చట్టాన్ని మార్పులు చేసి నిన్న అమల్లోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా కులాల మధ్య, మతాల మధ్య, మన పేదల మధ్య అనేక తగాదాలు తీసుకురావడం ద్వారా తన అధికారాన్ని నిలబెట్టుకొని అధికారం ద్వారా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రభుత్వ విధానాల్ని అమలు చేయించడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి పద్ధతుల్లో రైతాంగం గతంలో ఏ విధంగానైతే పోరాటం చేసిందో అదేవిధంగా భవిష్యత్తులో కూడా పోరాటం చేయడానికి పునాదులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఈ రైతాంగ ఉద్యమాన్ని పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలి. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజానికం కూడా ఈ రైతు ఉద్యమానికి మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీలో 13 నెలలు రైతు ఉద్యమం జరుగుతున్నప్పుడు నరేంద్ర మోడీ రైతులు ఇచ్చినటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయని అమలు చేస్తామని చెప్పి గత ఆశించి మరి 2 సంవత్సరాలు కూడా చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నప్పుడే తిరిగి మళ్ళీ రైతాంగం అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీలో ఒక రకంగా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చర్యలను ఖండిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో రైతాంగము, కార్మికులు అందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయమంటున్నాము. పండించిన పంటల గిట్టుబాటు ధరలు అడుగుతున్నాం. మేము దాన్ని ఒక చట్టం చేయమంటున్నాము. ఆ చట్టాలు చేయకుండా కాలయాపన చేస్తూ చర్చల పేరుతోటి కూడా కాలయాపన చేస్తూ మరో రకంగా రైతులకు మోసం చేస్తున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు ఈ ఉద్యమం ముందుకు పోతుందని చెప్పి ముందుకు తీసుకెళ్తామని చెప్పి కోరుతూ అవకాశం ఇచ్చిన ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో మహాపంచాయతీ జరుగుతుంది. దానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఇలా మహాపంచాయతీలు జరుగుతున్నాయి. రైతులు కోరేది ఒకటే, మొత్తం రైతులు ఢిల్లీ నగరాన్ని దిగ్బంధించిన సందర్భంగా రైతులకు మోడీ ఇచ్చినటువంటి హామీలు రాతపూర్వకంగా ఉన్నాయి. వాటిని అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. వాటిని బుట్ట దాఖలు చేసి ఇలా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇలా మోదీ ప్రభుత్వం తీసుకొస్తుంది. రైతుల ఆదాయాన్ని పెంచుతా, రైతులు రాజులు చేస్తా అని చెప్పి ఒకవైపు చెప్తూనే రైతుల్ని మొత్తం కూడా ఇలా వ్యవసాయ రంగాన్నే మొత్తం ఇలా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఇలా దాపురించింది. రైతులు కోరుతున్నది ఒకటే, స్వామినాథన్ ఇచ్చినటువంటి సిఫార్సులను, స్వామినాథన్ కమిషన్ ఎవరు వేసిండ్రు? ప్రభుత్వం వేసింది. ఆ ప్రభుత్వం వేసినటువంటి సిఫార్సులను అమలు చేయాలని చెప్పి ఇలా డిమాండ్ చేస్తున్నాం. ఇలా రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి కోరుతున్నారు. అది మోడీ రాతపూర్వకంగా ఇచ్చాడు, దాన్ని అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. మళ్ళా తొలిసారి జరిగినటువంటి ఢిల్లీ నగరానికి వస్తున్నటువంటి రైతుల మీద కాల్పులు చేశారు, సోనిక్ యంత్రాలతోటి భయభ్రాంతులకు గురి చేశారు, డ్రోన్లతోని ఇలా వాయువు గోళాలను ప్రయోగించారు. ఇలా విష ప్రచారం, రైతు ఉద్యమం మీద విష ప్రచారం చేస్తున్నటువంటి స్థితి కొనసాగుతుంది. అందుకోసం ఇలా దేశవ్యాప్తంగా రైతులంతా అగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు. ఇలా రైతాంగ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాప్తి చెందుతుంది. అందుకోసం ఇప్పటికైనా మోడీ ఇచ్చినటువంటి హామీలను, రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మండల వెంకన్న, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కిసాన్ మోర్చా నుంచి మాట్లాడుతున్నాను.
ఈరోజు మోడీ ప్రభుత్వం గురించి దేశం అంతటా కూడా రైతులందరూ కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినది. ఈ మోడీ ప్రభుత్వానికి రైతుల కోసము కనీస మద్దతు ధరలు కానీ, రుణాలకు సంబంధించిన ఉపశమనం కానీ, మంచి పంటల బీమా పథకం కానీ ఇవేమీ తెచ్చే చిత్తశుద్ధి లేదు. ఇది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకనే మరోసారి ఒక 13 నెలల పాటు రైతు ఉద్యమం జరిగిన తర్వాత కూడా, దాంట్లో 750 పైగా రైతుల మరణాల తర్వాత కూడా మళ్ళీ రైతు ఉద్యమం, మళ్ళీ రైతులు రోడ్డు మీదకి వస్తున్నారు, మళ్ళీ ట్రాక్టర్లు రోడ్డు మీదకి వస్తున్నాయి, మళ్ళీ ఢిల్లీ వైపుకి వెళ్తున్నాయంటే దీనికి అర్థం ఏంటంటే ఆ ఉద్యమంలో జరిగిన విషయాలకి గుణపాఠం అనేది మోడీ ప్రభుత్వం నేర్చుకోలేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం నుంచి రైతులు ఆలోచిస్తే వాళ్ళు గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఆ 750 మంది రైతులు ఎట్లా అయితే అక్కడ చలిలో, ఎండల్లో, ఢిల్లీ సరిహద్దుల్లో ఉండి చనిపోయారో వాళ్ళని గుర్తు తెచ్చుకోవాలి. కనీస మద్దతు ధరల గురించి 2014 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లోనూ మోడీ స్వయంగా వందలాది సభల్లో వాగ్దానం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తాం, కనీస మద్దతు ధరలను పెంచుతాం, పార్లమెంటు సాక్షిగా ప్రతి ఒక్క రైతుకి కూడా కనీస మద్దతు అందే విధంగా కూడా మేము కృషి చేస్తామని కూడా వాళ్ళు వాగ్దానం చేశారు. కానీ అవన్నీ డొల్లలే అని చెప్పి తేలిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం కోసం రైతులు రోడ్డు ఎక్కితే వాళ్ళు బాష్పవాయువు గోళీలు ప్రయోగించి ఒక రైతుని చంపేశారు కూడా. ఇప్పుడు మళ్ళీ రామ్లీలా మైదాన్లో ఈరోజు 1,00,000 మంది రైతులు ఉత్తరాది రాష్ట్రాలు అన్నిటి నుంచి కూడా అక్కడికి గ్యాదర్ అవుతున్నారు. అయినా కూడా కనీస మద్దతు ధరల గురించి ఒక కిక్కురు మనట్లేదు మోడీ ప్రభుత్వం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా రకాలైన తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం పంజాబ్, హర్యానా రైతుల పోరాటం మాత్రమే అని, లేకపోతే ఈ కనీస మద్దతు ధరల డిమాండ్ అనేది కేవలము వరి పండించే రైతులు, కేవలం గోధుమ పండించే రైతులకు మాత్రమే అని. ఇప్పుడు ఈరోజు తెలంగాణ రైతులందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు జొన్నలు పండిస్తున్నప్పుడు మీకు కనీస మద్దతు ధరలు కావాలా లేదా? కందులు పండిస్తున్న వాళ్ళకి కావాలా లేదా? వరి పండిస్తున్న వాళ్ళకి కావాలా లేదా? సోయా, మొక్కజొన్న, ఇట్లా అన్ని పంటలు పండించే రైతులందరికీ కూడా వాళ్ళు అన్నిటికంటే ఎక్కువగా కోరుకునేది వాళ్ళ పంటలకి న్యాయమైన ధర లభించాలని. మరి అది న్యాయమైన డిమాండ్ కాదని మోడీ ప్రభుత్వం ఎందుకు చెప్తోంది? ఇది రైతులు అందరూ డిమాండ్ చేయట్లేదని ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది? ఇది మనం తప్పనిసరిగా బీజేపీని, మోడీని ప్రశ్నించాలి. ఈరోజు తప్పుడు ప్రచారంతో ఒకవైపు రైతు ఉద్యమాన్ని నొక్కేసే ప్రయత్నం జరుగుతోంది, రెండో వైపు తప్పుడు వాగ్దానాలతోటి ఒక మోడీ గ్యారంటీ అనే పేరుతోటి ప్రజల దగ్గరికి మళ్ళీ ఓట్ల కోసం వెళ్తోంది. ప్రజలు ప్రశ్నించాల్సింది ఏంటంటే 10 సంవత్సరాల్లో మీరు ఏం చేశారో అది చూపించండి. రైతుల కోసం ఏం చేశారు, కార్మికుల కోసం ఏం చేశారు, సామాన్య ప్రజల కోసం ఏం చేశారు? మనం గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే కార్పొరేట్ లాభాలు చాలా పెరిగాయి కానీ రైతుల ఆదాయాలు కానీ కార్మికుల ఆదాయాలు కానీ పెరగలేదు. రైతుల ఆదాయాలు రెట్టింపు అన్నారు కానీ అది ఇన్ఫ్లేషన్ అంటే ధరలు ఎంత పెరుగుతున్నాయో అంత మాత్రం కూడా రైతుల ఆదాయాలు పెరగలేదు. ఇది వాస్తవము. కాబట్టి 10 ఏళ్లలో ఏం చేశామో చెప్పుకోలేక మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు పవర్ ఇస్తే ఇది గ్యారంటీ చేస్తామని చెప్తున్నారు. మోదీ గ్యారంటీ కాదు, అది మోదీ జూమ్లా. ఇది అర్థం చేసుకోవాలి ప్రజలు. కాబట్టి తప్పనిసరిగా ఒక ప్రజాస్వామ్యయుతమైన రాజ్యాంగాన్ని రక్షించే, ప్రజల హక్కులని గౌరవించే సర్కార్ మనకి కావాలి. ఆ గుణపాఠం అనేది మోదీ సర్కార్కి రైతులు, కార్మికులు అందరూ కూడా నేర్పిస్తారని మేమందరం ఆశిస్తున్నాం.